నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్. ఇది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థులు కాబట్టి ఈయన ఉన్నట్టు రాసుకొచ్చింది. నేను ఆంధ్రజ్యోతి వెలుగు రేవంత్ రెడ్డికి బీజేపీకి సపోర్ట్ కాబట్టి అది కొంచెం మార్చి రాసింది. నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్, నాతో వచ్చేయి, రాజకీయాలు వద్దని రేవంత్ అన్నారు. రాజకీయాలకు సంబంధం లేని మాట నేను రేవంత్తో చెప్తున్నా. 10 ఏళ్ల పాలనలో గుజరాత్ కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో అంత మీకు ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ అలా చేస్తే ఇప్పుడు మీకు దక్కుతున్నది సగమైపోతుంది. మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి నాతో కలవడమే మంచిది. మీరు కోరుకున్న చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. సీఎం రేవంత్ను ఉద్దేశించి ప్రధానమంత్రి వ్యాఖ్యలు. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరాలని పరోక్ష సూచన. మిమ్మల్ని చూశాక తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్. దేశం విషయంలో ఎప్పటికీ మీతో కలిసి పనిచేస్తాం. ప్రధానికి జవాబిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికసిత్ భారత్ సభలో రాజకీయ బేరసారాలు, బీజేపీతో రేవంత్ బంధం మరోసారి బట్టవేలు. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డిని టెంప్టింగ్ చేసే ప్రయత్నం. ఓ విధంగా రేవంత్ రెడ్డికి స్వీట్ వార్నింగ్. ఏమని? ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు బీజేపీ మీద కొంత కాలు దూవుతున్నాడు. ఏది? డీలిమిటేషన్ విషయంలో కావచ్చు, మహిళా బిల్లు విషయంలో కావచ్చు, లేకపోతే దక్షిణాది విషయంలో కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కొంచెం గట్టిగా స్వరాన్ని వినిపించిండు. డీలిమిటేషన్కి అసలు ఒప్పుకోము, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని గట్టిగా రేవంత్ రెడ్డి గారు బీజేపీని విమర్శించే ప్రయత్నం చేసిండు, అడ్డుకునే ప్రయత్నం చేసిండు. దానికి స్వీట్ వార్నింగ్ అన్నట్టు ఇది. నీ ఓటుకు నోటు కేసు ఇంకా భద్రంగా గుజరాత్లోనే ఉన్నది. కాబట్టి నువ్వు కాంగ్రెస్లో ఉంటే బీజేపీ మీద మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలి, లేదా మా బీజేపీ ప్రభుత్వంలోకైనా రావాలను. ఎందుకంటే నువ్వు బీజేపీలోకి వస్తే వాషింగ్ పౌడర్ తోటి నేను మంచిగా నీట్గా అట్లా వాషింగ్ మిషన్లు వేసి బయటికి తీస్తాం, అప్పుడు క్లీన్గా అయిపోతావు. ఇక నువ్వు ఇట్లా కాంగ్రెస్లో ఉండి ఎప్పటికప్పుడు మమ్మల్ని విమర్శిస్తే ఓటుకు నోటు కేసు మా చేతిలో ఉండనే ఉన్నది అని పరోక్షంగా ఇది వార్నింగ్ ఇచ్చినట్టే. పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ దగ్గర ఇప్పుడిప్పుడే బలపడుతున్న రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ అధిష్టానానికి అనుమానాలను కలిగించడానికి కూడా ఇది మోడీ గారు వేసిన స్కెచ్ అనే అనుకోవాలి. బీఆర్ఎస్ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఇద్దరు సఖ్యతగా ఉన్నారు అనుకోవచ్చు, లేకపోతే కొత్త అనుమానం కింద రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళిపోతారు అతి త్వరలో అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కోణంలో కాకుండా జనరల్ కోణంలో చూస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల కోణంలో చూస్తే ఇక్కడ మోడీ గారు నవ్వుకుంటూనే రేవంత్ రెడ్డి గారిని స్వీట్ వార్నింగ్ ఇచ్చి హెచ్చరించి నీ కేసు మా చేతిలో ఉన్నది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా మా మీద విమర్శలు చేయాలి అని ఒక పరోక్ష హెచ్చరిక మాత్రమే. ఎట్ ది సేమ్ టైంలో కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారికి మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యతను హైకమాండ్ను తగ్గించాలి అనే ఆలోచనకు వచ్చినట్టే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి దగ్గర, కేసు వేణుగోపాల్ గారి దగ్గర, ఖార్గే గారి దగ్గర, సోనియా గారి దగ్గర కొంత దగ్గరైనలు, ఆయన మీద విశ్వసనీయత పెరిగింది. చలో స్ట్రాంగ్ వ్యక్తే, బలవంతుడే, తెలంగాణలో కాంగ్రెస్లో బలవంతుడిగానే మారుతున్నాడు అని ఇప్పుడిప్పుడే అనుకుంటున్న దశలో అన్ని అనుమానాలను కలిగించింది ఇప్పుడు మోడీ గారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి నష్టపరిచే వ్యాఖ్యలే తప్పించి రేవంత్ రెడ్డి గారిని బలపరిచే వ్యాఖ్యలు కాదు. ఎప్పటి నుండో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదో ఒక దశలో బీజేపీకి వెళుతాడు రేవంత్ రెడ్డి, ఏదో ఒక దశలో బీజేపీకి వెళుతాడు అని ప్రచారం పెడతాను. కానీ ముఖ్యమంత్రి స్థాయి కంటే ఇంకా ఎక్కువ స్థాయికి పోయే అవకాశం ఉన్నదా రేవంత్ రెడ్డి గారు? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి మీరు వెళ్ళలేరు. కాంగ్రెస్లో ఉంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది. ఇంకేమున్నది ఆయన పోవడానికి? ఏం లేదు. పోనీ ప్రధానమంత్రి అయ్యేటోడా? కాదు. ఇంకేమున్నది? ముఖ్యమంత్రికి మించిన స్థాయి అంటే ప్రధానమంత్రి. మరి ఏమన్నా బీజేపీలోకి వస్తే మోడీ గారు దిగిపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి పదవి ఇస్తాడా? ఇయ్యడు. ఇదంతా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అటు అధిష్టానమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య మొత్తం ఒక గందరగోళాన్ని సృష్టించడానికి నిన్న మోడీ గారు మాట్లాడిన మాటల్లాగానే నేను చూస్తా.
ఇది కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో బీజేపీ తోటి మంచి స్నేహమే ఉంటాడు. ఎందుకంటే మొదటి నుండి ఆయన ఆర్ఎస్ఎస్ వాది, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తి. కాబట్టి బ్యాక్ ఎండ్లో ఖచ్చితంగా మోడీ గారి సపోర్ట్ తీసుకుంటూ తనను తాను స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మోడీ గారి సపోర్టు, బీజేపీ సపోర్ట్ తీసుకోకపోతే అక్కడ కేసు ఉన్నది, ఓటుకు నోటు కేసు ఉన్నది. ఆ ఓటుకు నోటు కేసు ప్రమాదంగా మారితే అది రేవంత్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి అంధకారంగా మారుతుంది. కాబట్టి మోడీతోటి సఖ్యతగా ఉంటాడు తప్పించి కాంగ్రెస్ను విడిచిపెట్టిపోడు, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టిపోడు. విడిచిపెట్టిపోతే అది చరిత్రలో రేవంత్ రెడ్డి గారు చేసిన మరో అతిపెద్ద తప్పిదమనే తెలుస్తుంది.